బద్ధకపు కాకి. ఒక గ్రామంలో ఒక కాకి ఉండేది. అది చాలా బద్ధకస్తుడు. తనకు ఆకలేస్తే ఏదైనా తేలికగా దొరికే ఆహారమే తినేది కానీ తన కోసం కష్టపడేదే కాదు. ఒకరోజు ఆ కాకికి చాలా ఆకలేసింది. తినడానికి ఏదైనా వెతకాలని నిర్ణయించుకున్నది. దూరంగా నడిచి వెళ్ళగా ఒక చెట్టు పైన ఒక గూటి కనిపించింది. ఆ గూటిలో సంతోషంగా కూర్చుని ఒక గుడ్లగూబ తన పిల్లలతో ఉండేది. గూటి దగ్గర కొంచెం ఆహారం కూడా కనిపించింది. కాకి అది చూసి ఆశపడింది. ఈ ఆహారం తీసుకుపోతే నేను ఇంత దూరం వెళ్ళనక్కరలేదు అని భావించింది. కానీ గుడ్లగూబ చూసి భయపడింది. తర్వాత కాకి బద్ధకంగా ఆలోచించింది. అంతగా కష్టపడకుండా ఎలా ఆహారం దొరుకుతుందని తన మనసులో అనుకునేది. కాకి గంటల కొద్దీ ఆ గూటి దగ్గర బద్ధకంగా కూర్చుని గుడ్లగూబను పోయే వరకు ఎదురుచూసింది. కానీ గుడ్లగూబ తన గూటి దగ్గరే ఉండిపోయింది. చివరికి గుడ్లగూబ ఆ కాకికి చూసి అరిచి హెచ్చరించింది. బద్ధకంతో మాత్రం ఏమీ సాధించలేవు. నీ ఆకలి తీర్చుకోవాలంటే కష్టపడాలి, లేదంటే అలసిపోతావని గుడ్లగూబ చెప్పింది. ఆ మాటలు వినగానే కాకి సిగ్గుపడింది. నిజమే, నేను ఈ బద్ధకాన్ని వదలాలి అని నిర్ణయించుకుని స్వయంగా ఆహారం వెతుకుతాను తినడానికి మొదలుపెట్టింది. నైతికమైనది. బద్ధకంతో జీవితంలో ఏమీ సాధించలేము. కష్టపడడం ద్వారా మాత్రమే మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్